హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు నితిన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కనుక నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా రావాలనుకున్నట్టయితే నా ఛానల్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పటి వరకు కూడా నేను ఈ సెషన్ అనేది పాలీసెట్ కోసం అనుకుంటున్నాను. అండ్ ఇప్పటివరకు కూడా నేనైతే పాలీసెట్కి సంబంధించి నిన్న ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అదేంటంటే ఏపీ పాలీసెట్ ఎగ్జామినేషన్ ఫీ, కట్ ఆఫ్ మార్క్స్, అండ్ అలాగే ఎగ్జామినేషన్ డేట్, అప్లికేషన్ రిలీజెస్ డేట్, సిలబస్, ఇవన్నిటి కోసం కూడా ఏపీ పాలీసెట్కి సంబంధించి నిన్న అయితే మన ఛానల్లో ఒక వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అది కనుక ఇంతవరకు ఎవరైనా చూడలేనట్టయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో అయ్యాక అది కూడా తెలుసుకోండి గైస్. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం కమింగ్ వీడియోస్లో కూడా నేను ఏపీ పాలీసెట్, మీరు పాలిటెక్నిక్ కాలేజ్లో జాయిన్ అయినంత వరకు ఏపీ పాలీసెట్కి సంబంధించి ప్రతి వీడియో కూడా కాలేజ్ జాయినింగ్, కౌన్సిలింగ్ ప్రాసెస్ అండ్ డీటెయిల్డ్ సిలబస్ అనాలిసిస్ ఫర్ మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ కమింగ్ వీడియోస్లో రానున్నాయి. అండ్ అలానే ప్రతి వీడియో కూడా నేనైతే అప్లోడ్ చేయడం రెడీగా ఉన్నాను. ప్రతి వీడియో కూడా వాచ్ చేస్తూ ఉండండి పాలీసెట్ అయిపోయినంత వరకు కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ ఈ వీడియోలో నేను ఏం డిస్కస్ చేయబోతున్నానంటే పాలీసెట్ సిలబస్ ఆల్రెడీ నిన్నటి వీడియోలో మీరు తెలుసుకున్నారు కాబట్టి పాలీసెట్కి సంబంధించిన సిలబస్ స్ట్రాటజీ, ప్రిపరేషన్ టిప్స్ అవన్నీ ఎలా ఉండాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్షన్ ప్లాన్ అయితే నేను రెడీ చేయడం జరిగింది. మీకు ఇప్పటి నుండి పాలీసెట్కి 2 months అయితే కరెక్ట్గా టైం ఉంది. ఆల్రెడీ మనకి ఎగ్జామ్ మంత్ అనేది ఆగస్ట్ ఎండింగ్లో అని చెప్పారు వాళ్ళు. అట్లీస్ట్ మనకైతే 2 months అనేది ఉన్నది. ఈ వీక్ వేస్ట్ అయిపోయినా 2 months అనేది ఉన్నది. నేను యాక్షన్ ప్లాన్ అనేది 60 daysకి రెడీ చేయడం జరిగింది. మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్స్ నేను ఎలా మీరు చదవాలనే దానిపైన ఒక ఫార్ములా అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇది మ్యాథమెటిక్స్ ఫార్ములా కాదండి, పాలీసెట్ ఫార్ములా. అంటే మీరు చేసే ప్రతి సబ్జెక్ట్ రివిజన్ ఎలా ఉండాలి అని ఈ ఫార్ములా బేస్ నేను చేసుకొని మీకైతే డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ చేసుకున్నట్టయితే ఫైనల్ రివిజన్ ఎలా ఉండాలి అని చెప్పేది అండ్ రివిజన్స్ ఎలా ఉండాలి అని చెప్పేది దానికోసం ఒక కాన్సెప్ట్ డిజైన్ చేశాను. అండ్ అలానే మీరు ఏ టైంలో చదవాలని చెప్పి రీడింగ్ టైమింగ్స్ అని చెప్పి ఒక డిజైన్ చేశాను దానికి యాక్షన్ ప్లాన్. అండ్ అలానే చూసుకున్నట్టయితే కొన్ని ప్రిపరేషన్ టిప్స్ నా దగ్గర నుంచి మీకు ఇస్తాను. ఓకేనా? కంప్లీట్గా వీడియో ఎండ్ వరకు చూడండి మీ పేషెన్స్తో. ఓకేనా? ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఏం చేద్దామంటే మనం ఫస్ట్ డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఫార్ములా ఫర్ రీడింగ్. అంటే ఏంటి అనుకుంటున్నారా? ఫార్ములా ఇస్తాను నేను ఇక్కడ. చూడండి, మీకు ఒక ఫార్ములా ఇస్తాను. ఈ ఫార్ములా 60 days యాక్షన్ ప్లాన్ కదా. చూడండి, 60 days యాక్షన్ ప్లాన్. మనకి ఈ 60 days యాక్షన్ ప్లాన్ని నేను 2 sets కింద నేను డివైడ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అన్ని చదివేస్తారు, నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చదువుకుంటారు. అలా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ రివిజన్ నేను మొత్తం 60 days యాక్షన్ ప్లాన్లోనే పాలీసెట్కి సంబంధించిన రివిజన్ 3 times అయ్యేటట్టు కూడా నేను డిజైన్ చేశాను. వీడియో అయ్యేలోపు మీకే క్లారిటీ వస్తుంది. ఓకేనా? చూసుకున్నట్టయితే నేను ఈ 60 daysని ఏ ఫార్ములాలో మీకు డివైడ్ చేశానంటే సెట్ 1లో వచ్చేసరికి సెట్ 1కి వచ్చేసరికి మీకు 10 + 14. దిస్ ఈజ్ ద సెట్ 1 ప్లాన్. ఓకే, 10 + 10 + 14. ఇక్కడ 14 కన్నా మీరు తీసుకోవడం 15 బెటర్ ఫ్రెండ్స్. ఓకేనా? 15. ఇది సెట్ 1 ప్లాన్. ఈ సెట్ 1 ప్లాన్ ఇది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇది సెట్ 2 ప్లాన్. ఇది సెట్ 2 ప్లాన్. ఇదేంటంటే ఇది మీరు చూసుకున్నట్టయితే 4 + 7 + 10. ఇది సెట్ 2 ప్లాన్. అంటే ఏం లేదు, మనకున్న 60 daysని కూడా ఇలా స్ప్లిట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది ఎందుకు ఇలా స్ప్లిట్ చేశాను అనేది మీకే తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సెట్ 1లో మనకి ఫస్ట్ కెమిస్ట్రీ 3 subjects ఉన్నాయి. సెట్ 1లో ఫస్ట్ 10 days కెమిస్ట్రీ, నెక్స్ట్ 10 days ఫిజిక్స్, నెక్స్ట్ 15 days మ్యాథ్స్. ఎందుకంటే మ్యాథ్స్కి ఎక్కువ టైం ఉండాలి కాబట్టి నేను 15 days ఇచ్చాను. నెక్స్ట్ అలానే సెట్ 2కి వచ్చేసరికి ఇక్కడికి మనకి 35 days అయిపోయినాయి. ఇంకో 25 days ఉంటాయి. ఆల్రెడీ మనం ఇక్కడ 10 daysలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేలా చదువుకుంటాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ 4 days నేను కెమిస్ట్రీకి ఇచ్చాను, మళ్ళీ ఫిజిక్స్కి ఇచ్చాను. ఒక్కసారి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిపీట్ చేయడమే 4 days, మళ్ళీ 4 days అలా. నెక్స్ట్ 7 days అనేది నేను మ్యాథ్స్కి ఇచ్చాను. ఈ ఫైనల్ అనేది ఫైనల్ రివిజన్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫైనల్ రివిజన్. మీరు కనుక ఇలా చెప్పినట్టు నేను చదివినట్టయితే మీరు ఈజీగా పాలీసెట్లో మంచి స్కోర్ తెచ్చుకుంటారు. పాలీసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నట్టయితే మంచి పాలిటెక్నిక్ కాలేజ్లో మీ ఫ్యూచర్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. అండ్ అలానే పాలిటెక్నిక్ అనేది చాలా బాగుంటుంది. టెక్నికల్గా మీరు స్కిల్స్ పెంచుకోవచ్చు. అందుకని ఇప్పుడే మంచి ర్యాంక్ తెచ్చుకున్నట్టయితే పాలిటెక్నిక్ కాలేజెస్లో మంచిగా మీకు ల్యాబ్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. అందుకని మంచిగా చదవండి. ఈ ఫార్ములా యూస్ చేస్తూ చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
10+10+15 కోసం మీరు ఇక్కడ ఎలా చదవాలి అని చెప్పి నేను ఒక యాక్షన్ ప్లాన్ అయితే రెడీ చేయడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే ఈ 10+10+15లోని ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎలా చదవాలని నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ నేనైతే ఒక సబ్జెక్ట్కి చెప్తాను, రిమైనింగ్ 2 సబ్జెక్ట్కి కూడా సేమ్ అప్లికబుల్ మీరు చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఈ 10 డేస్లో కెమిస్ట్రీ తీసుకున్నట్టయితే చూడండి, కెమిస్ట్రీ తీసుకున్నట్టయితే ఈ 10 డేస్లో ఫస్ట్ 4 డేస్ ఓకే, ఫస్ట్ 4 డేస్ అనేవి మీరు మొత్తం హైవైట్ ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో కెమిస్ట్రీలో అవి చదువుకోండి. ఓకేనా? ఫస్ట్ 4 డేస్ ఓకే, మనం ఇచ్చిన 10 డేస్లో. ఓకేనా? నెక్స్ట్ 5th డే ఉంటుంది కదా, 5th డే, ఆ 5th డే ఇక్కడ ఈ 4 డేస్లో ఏదైతే మీరు చాప్టర్స్ చదువుకున్నారో దానికి సంబంధించిన రివిజన్ చేసుకోండి. ఎందుకు నేను అంత పర్టికులర్గా రివిజన్ అని చెప్తున్నానంటే, ఎప్పుడు కూడా రివిజన్ ఉంటేనే మనకి గ్రిప్ అనేది సబ్జెక్ట్ పైన వస్తుంది. ఈ రివిజన్ చేసుకోవాలి మీరు. ఓకేనా? ఈ 5th డే రివిజన్ చేసుకోవాలి. సో చూసుకున్నట్టయితే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 4 డేస్ ఉంటాయి. మళ్ళీ ఈ 4 డేస్లో కూడా మళ్ళీ కొన్ని చాప్టర్స్ ఏవైతే పెండింగ్ ఉండిపోయో కెమిస్ట్రీకి సంబంధించి అవైతే చదువుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 10th డే, మీ 10th డే మళ్ళీ ఫైనల్గా 10th డే ఏదైతే 10th డే ఉంది కదా అది చూసుకుంటే మళ్ళీ రివిజన్ చేసుకోండి. ఓకేనా? సో ఇలా టైం టేబుల్ డిజైన్ చేసుకున్నట్టయితే మీరు చాప్టర్స్ చదవడం అవుతుంది అండ్ ఏ రోజుకి ఆ రోజు మీరు రివిజన్ కూడా చేసుకున్నట్టు అవుతుంది. సో ఇది కెమిస్ట్రీ, ఫిజిక్స్. మ్యాథమెటిక్స్లో ఉన్న 15 డేస్కి కూడా సేమ్ ఇలానే 4 డేస్ చదువుకోండి, 1 డే రివిజన్ చేసుకోండి, 4 డేస్ చదువుకోండి, 1 డే రివిజన్, అండ్ 4 డేస్ చదువుకోండి, 1 డే రివిజన్. సో 15 డేస్ కూడా మీకు కవర్ అవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎలాంటి ఏ టైమింగ్స్లో మీరు చూసారు కదా, ఎన్ని డేస్ క్లిక్ చేసుకొని చదువుకున్నామో సేమ్ అలానే మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇంకొకటి చెప్తాను మీకు. ఏంటంటే కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ మీరు ఎలా చదవాలి అన్నట్టయితే ఇప్పుడు నేను స్ప్లిట్ చేసుకొని చదవమని చెప్పాను. సో ఫర్ సపోజ్ కెమిస్ట్రీ మీరు మ్యాథ్స్ చూసుకున్నట్టయితే ఇది మ్యాథ్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఏదైనా కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఆ 10 డేస్లోని మీరైతే టైంని వేస్ట్ చేసే చాప్టర్స్ చదవకండి. సో ఎప్పుడు కూడా ఫస్ట్ మన ప్రయారిటీ ఏముండాలంటే హైయెస్ట్ వెయిటేజ్ మార్క్స్ ఏ చాప్టర్స్ నుండి అయితే వస్తున్నాయో ప్రీవియస్ పాలీసెట్ పేపర్స్ నుండి మీరు వాటిని ఫాలో అవుతూ మీరైతే ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. హైయెస్ట్ వెయిటేజ్ మార్క్స్ ఉన్న చాప్టర్స్ని మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ మీ టైం టేబుల్లో చదువుకోండి. నెక్స్ట్ చదువుకుంటున్నప్పుడు ఇంకొక కీ పాయింట్ ఏంటంటే షార్ట్ నోట్స్ అనేది రాసుకోండి. ప్రతి దానికి కూడా షార్ట్ నోట్స్ అంటే ఏం లేదు. ఫర్ సపోజ్ కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్ ఉన్నదనుకోండి, ఆటమ్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ అంటే ఏంటి, ప్రోటాన్ అంటే ఏంటి, న్యూట్రాన్ అంటే ఏంటి, అందరికీ తెలిసిన విషయాలు మీకైతే ఏవైతే గుర్తున్నాయో అవన్నీ మీరు చదివిన తర్వాత షార్ట్ నోట్స్ అనేవి రాసుకుంటే ఫైనల్ రివిజన్ చేసేటప్పుడు మొత్తం అంతా కూడా ఆ షార్ట్ నోట్స్ నుండి చూసి చదువుకోవచ్చు. ఓకేనా? దీనివల్ల మనకి ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది, రివిజన్ కూడా అవుతుంది, మంచి ర్యాంక్ కూడా వస్తుంది. ఓకేనా? ఇది ఒక పాయింట్ నేనైతే చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం టైమింగ్స్, ఏ టైమింగ్స్లో మనం చదువుకోవాలి, రీడింగ్ టైమింగ్స్ అనేవి ఉండాలి కదా, అవి ఏ టైమింగ్స్లో చదువుకోవాలనుకున్న దానికి నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూడండి, ఏ టైమింగ్స్లో మనం చదవాలి. దీనికి కూడా నేను సపరేట్ యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేశాను. సో చూసుకున్నట్టయితే రీడింగ్ టైమింగ్స్ని నేను 4 సెషన్స్లో డివైడ్ చేశాను. ఎర్లీ మార్నింగ్ ఒకటి, నెక్స్ట్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్, నైట్. ఓకే, ఈ 4 సెషన్స్లో కూడా నేను డివైడ్ చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ సెషన్ మీరు 6 o'clockకి లెగవండి, 6 నుండి 8 వరకు చదవడానికి ట్రై చేయండి. అండ్ మార్నింగ్ సెషన్ ఆఫ్టర్ యువర్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఫ్రెష్ అయిన తర్వాత మార్నింగ్ సెషన్ 10 to 12:30 ట్రై చేయండి చదవడానికి, లేదా 10 to 12 అని అట్లీస్ట్ 2 hours ప్రతి సెషన్ నుండి మనం తీసుకున్నట్టయితే డైలీ 7 to 8 hours ఆర్ 6 to 8 hours అవుతుంది, ఈజీగా ర్యాంక్ వస్తుంది. నెక్స్ట్ ఈవినింగ్ సెషన్, నేను ఆఫ్టర్నూన్ సెషన్ ఎందుకు వేయలేదంటే ఎర్లీగా లెగుస్తున్నారు కాబట్టి సో స్లీప్లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అందుకని నేను ఆఫ్టర్నూన్ సెషన్ ఇవ్వట్లేదు. ఆఫ్టర్నూన్ సెషన్ కావాలనుకుంటే మీరు వేరే ఏమైనా పనులు చేసుకోవచ్చు, లేదన్నట్టుంటే అయితే పడుకోవచ్చు కూడా. సో ఈవినింగ్ సెషన్ ఎప్పటి నుంచి అంటే 4 to 6:30 అవి ట్రై చేయండి, లేదంటే 4:30 to 6:30. సో ఏదైనా 2 hours ఉండేటట్టు చూసుకోండి. అయిపోయింది. ఇక్కడతో మీరు కంప్లీట్గా ఏదైతే చదవాలనుకుంటున్నారో ఆ డేకి సంబంధించిన టైం టేబుల్ మీరు ఇచ్చేసుకున్నారు, టైమింగ్స్ ఇచ్చేసుకున్నారు. సో ఇప్పుడు ఫైనల్గా మీకు టోటల్గా 3 రివిజన్స్ నేను యాక్షన్ ప్లాన్ అని చెప్పాను కదా. ఆల్రెడీ ఫస్ట్ రివిజన్ అనేది మీకు ఇప్పుడు 4 days చదవండి, 5th day రివిజన్ చేయండి అని చెప్పి ప్రతి సబ్జెక్ట్కి యాక్షన్ ప్లాన్ చెప్పాను కదా, అక్కడ ఫస్ట్ రివిజన్ అయ్యింది. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ డే కూడా ఇండివిజువల్ రివిజన్ చేయాలి, ఇండివిజువల్ డే రివిజన్ చేయాలి. అంటే ఇప్పుడు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మీరు 3 times ఇచ్చుకున్నారు. ఇక్కడ మార్నింగ్ 4 to 6, ఆఫ్టర్ మళ్ళీ
ఎర్లీ మార్నింగ్ నుండి మార్నింగ్ 10 to 12, నెక్స్ట్ తర్వాత ఈవినింగ్ సెషన్లో 4 to 6 అలా ఇచ్చుకున్న టైమింగ్స్. ఇచ్చుకున్న తర్వాత ఆ రోజైతే ఏమైతే చదివారో అదంతా కూడా నైట్ మీ డిన్నర్ అయిపోయిన తర్వాత బిఫోర్ గోయింగ్ టు స్లీప్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes అయితే ఆ షార్ట్ నోట్స్ మీరు నోట్ చేసుకుంటారు కదా, వాటి నుంచి మొత్తం చదవండి ఎలా ఉంటుంది అనేది. మీకైతే ఈజీగా రివిజన్ చేసుకోవడానికి షార్ట్ నోట్స్ యూజ్ అవుతుంది. అండ్ ఆ రివిజన్ చేయడం వల్ల ఎవ్రీడే అనేది మీకు ఫైనల్ రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇదొక కీ పాయింట్, ఓకేనా. సో కీ పాయింట్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ రివిజన్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఆల్రెడీ 2 రివిజన్స్ మనం చేసాం. డే యాక్షన్ ప్లాన్లో ఒకటి చేసాం, ఇండివిజువల్ డేలో ఒక యాక్షన్ ప్లాన్లో రివిజన్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఫైనల్ రివిజన్ చూద్దాం. ఈ ఫైనల్ రివిజన్ అనేది ఎలా ఉండాలంటే మీకు ఆల్రెడీ ఈ 10 days అయిపోయిన తర్వాత 15 days, నెక్స్ట్ మళ్ళీ 4 days 7 days ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 2 sets కింద డివైడ్ చేశాను. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ అవి రిపీట్ చేయండి. ఇప్పుడు లాస్ట్ ఏదైతే 10 days ఉంది కదా, ఈ 10 daysలో మీరు కూడా ఏం చెయ్యాలంటే ఫైనల్ రివిజన్ చేయాలి. ఈ 10 daysని కూడా నేనైతే స్ప్లిట్ చేయడం జరిగింది. ఎలా స్ప్లిట్ చేశానో చూడండి. ఇక్కడ కూడా ఒక ఫార్ములా యూజ్ చేశాను, 2 + 2 + 4 + 2. సో ఈ ఫార్ములా యూజ్ చేసి ఆ 10 days ఫైనల్ రివిజన్ కూడా నేనైతే స్ప్లిట్ చేయడం జరిగింది. ఫస్ట్ 2 days కెమిస్ట్రీ చదువుకోండి, కెమిస్ట్రీ ఓవరాల్ రివిజన్ చేయాలి. ఓవరాల్ రివిజన్ చేయాలి. ఈ ఫైనల్ రివిజన్లో ఎటువంటి కొత్త పాయింట్స్ని కూడా టచ్ చేయకండి. ఆ టచ్ చేయడం వల్లే చాలామంది పాత పాయింట్స్ని మర్చిపోతారు, ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఈ 2 days ఎందుకు ఇచ్చానంటే మళ్ళీ ఆల్రెడీ మీకు కంప్లీట్ రివిజన్ అయిపోయింది 3 subjectకి సంబంధించి. ఈ 2 days మళ్ళీ ఇంకా చిన్న డౌట్స్ ఏవైతే మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉన్నాయో ఆ చిన్న డౌట్స్ కోసం మీరు ఎవరైనా డిస్కస్ చేసుకోవాలనుకుంటే ఈ ఫైనల్ 2 daysలోనే బాగా ఇంకా ప్రిపేర్ అవ్వండి. సో టోటల్ యాక్షన్ ప్లాన్ ఇది 10 daysకి రివిజన్కి కూడా ఇచ్చాను నేను. సో చూసుకున్నట్టయితే ఇంత యాక్షన్ ప్లాన్ రెడీ చేశాను నేను. మీ పాలిసెట్ ఎగ్జామ్ అయినంత వరకు నేను ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో కూడా మీకు ప్రిపరేషన్ టిప్స్ కోసమే నేను చెప్తున్నాను. అండ్ మీకు ఒక చిన్న ప్రిపరేషన్ టిప్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు ఏదైతే రివిజన్ మీరు ఇక్కడ చేస్తున్నారో 10 daysలో ఏదైతే చదువుకుంటున్నారో ప్రతి కాన్సెప్ట్కి సంబంధించి మీకు పాలిసెట్ బుక్ అనేది ఉంటుంది. ఇంతవరకు ఎవరైనా తీసుకోవాలన్నట్టయితే నేను బెస్ట్ బుక్ ఫర్ పాలిసెట్ అని చెప్పి కొత్త వీడియో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ డేస్లోని, లేదంటే నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను, వచ్చి మాట్లాడతాను మీతోని. సో అప్పుడు మీకు బెస్ట్ బుక్ ఫర్ పాలిసెట్ అని 2-3 daysలో నేను చెప్తాను. తీసుకొని చదవండి. చదివినప్పుడు దాంట్లో బిట్స్ కూడా ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏదైతే చదువుతున్నారో డైలీ మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీకు ఫైనల్ రిజల్ట్ బాగుంటుంది. ఇది ఒక ప్రిపరేషన్ టిప్. ఎప్పుడు కూడా బిట్స్ సాల్వ్ చేయకుండా 10th class ఎగ్జామినేషన్స్ అవి నార్మల్ ఏవైనా ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్టయితే బిట్స్ ఓన్లీ 10 to 20 marks ఉంటాయి. ఇక్కడ టోటల్ 120 marksకి బిట్స్ కాబట్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారో మీకు తెలియాలి. సో అలా తెలియాలనుకున్నట్టయితే మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి అండ్ ఏవైతే రివిజన్ బిట్స్ ఉంటాయో అవి కూడా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది. ఇంకా ఫైనల్ కాజన్ నేను చెప్పాలనుకుంటున్నాను. కాషన్ ఏంటంటే ఈ 60 days కూడా మీ భవిష్యత్తుని డిసైడ్ చేసే డేస్ కాబట్టి సో మొబైల్ ఫోన్స్కి దూరంగా ఉండండి. అండ్ అలానే ట్రోలింగ్స్కి, సోషల్ మీడియాకి కూడా చాలా దూరంగా ఉండండి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో మంచి రిజల్ట్ అయితే వస్తుంది, ఓకేనా. ఇది మాత్రం సీరియస్గా తీసుకోండి. నేను చెప్పినట్టు నవ్వుకోకండి, సీరియస్గా తీసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. సో కమింగ్ వీడియోస్ మీకు కనుక రావాలనుకున్నట్టయితే వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తుంది. మీకు సపరేట్గా పాలిసెట్కి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే డిజైన్ చేశాను. దాంట్లో వెళ్ళి మీరు ప్రతి వీడియో కూడా నేను పెట్టింది రెగ్యులర్గా వాచ్ చేయొచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.